ప్రతి ఒక్కరి దగ్గర ఒక కల ఉంటుంది. ఐఏఎస్ అవ్వాలి, బిజినెస్ స్టార్ట్ చేయాలి, లేదా పేదరికం నుంచి బయటపడాలి అని. కానీ ఇక్కడే ఒక చేదు నిజం దాగి ఉంది. కలలు పెద్దవి, కానీ అడుగులు శూన్యం. ఆ కలలు కంటున్న వాళ్ళందరూ గెలవరు. కేవలం ఒక గోల్ పెట్టుకున్నంత మాత్రాన సక్సెస్ మీ దరిదాపుల్లోకి కూడా రాదు. ఎందుకంటే వాళ్ళు చూసేది ఆ కలను మాత్రమే, దానికి కావాల్సిన పనిని కాదు. మిడ్నైట్ వరకు నిద్రపోకుండా మొబైల్ స్క్రోల్ చేస్తూ ఉదయం లేచి అద్భుతాలు చెయ్యాలి అనుకుంటారు. ఇక్కడే మనం అర్థం చేసుకోవాల్సిన పాయింట్ ఒకటుంది. నీ ఫ్యూచర్ నీ పరిస్థితుల వల్ల నాశనమవ్వదు. ఉదయం ఇంకో 5 నిమిషాలు పడుకుందాం అనే నీ చిన్న చిన్న ఎక్స్క్యూజెస్ వల్ల డిస్ట్రాయ్ అవుతుంది. దానికి మెయిన్ రీజన్ మోటివేషన్. రాత్రి పడుకునే ముందు అనిపించే ఆ మోటివేషన్ ఉదయం 5 గంటలకల్లా మాయమైపోతుంది. ఈ చార్ట్ చూడండి. మోటివేషన్ అనేది ఒక తాత్కాలికమైన స్పైక్ మాత్రమే. అందుకే రాబోయే 5 నిమిషాల్లో మనం ఆ మోటివేషన్ని పక్కన పెట్టి ఎప్పటికీ బ్రేక్ చేయలేని ఒక పర్సనలైజ్డ్ డే 1 డిసిప్లిన్ ప్రోటోకాల్ని బిల్డ్ చేయబోతున్నాం. ఈ సెటప్ కోసం మీకు 3 వస్తువులు కావాలి. ఒక పెన్, ఒక పేపర్ మరియు మీ స్మార్ట్ ఫోన్. వెంటనే వాటిని తీసుకోండి. ఈ ఫిజికల్ సిస్టమ్ మీ దగ్గర రెడీగా ఉంటే కలలో బ్రతకడం ఆపేసి ఇప్పుడే పని మొదలు పెట్టడం గ్యారంటీ. స్టెప్ 1, ఆడిట్ ద గ్యాప్. మీరు తీసుకున్న పేపర్ని మధ్యలో ఒక గీత గీసి 2గా డివైడ్ చేయండి. ఎడమవైపున మీ లైఫ్ని మార్చేయాల్సిన ఆ అతిపెద్ద కలను క్లియర్గా రాయండి. కుడివైపున మిమ్మల్ని ఆ పని చెయ్యనివ్వకుండా ఆపుతున్న మీ డైలీ ఎక్స్క్యూజ్ని నిజాయితీగా రాయండి. అది బద్ధకం కావచ్చు, లేదా ఫోన్ ఎడిక్షన్ కావచ్చు. ఇప్పుడు ఆ రెండింటినీ ఒకసారి పోల్చి చూడండి. ఒకవైపు మీ లైఫ్ లాంగ్ డ్రీమ్, ఇంకోవైపు రోజూ రిపీట్ అయ్యే ఆ లూప్. అంత పెద్ద కలను ఒక చిన్న స్నూజ్ బటన్కి వదిలేయడం ఎంత అర్థంలేని విషయమో గమనించండి. ఇలా నీ డైలీ ఎక్స్క్యూజ్కి ఒక పేరు పెట్టి పేపర్ మీద రాయడమే దాని పవర్ని బ్రేక్ చేయడానికి తొలి అడుగు. స్టెప్ 2, డిఫైన్ ద పెయిన్ఫుల్ యాక్షన్. ముందుగా మీ డిక్షనరీలోంచి మోటివేషన్ అనే పదాన్ని పూర్తిగా కొట్టేయండి. ఇప్పుడు ఆ ఎడమవైపున్న కలను చేరుకోవడానికి మీరు రోజూ చేయాల్సిన ఆ ఒక్క బోరింగ్, అన్కంఫర్టబుల్ పని ఏంటో కింద రాయండి. ఒకవేళ మీ డ్రీమ్ బాడీ బిల్డింగ్ అయితే మీ పెయిన్ఫుల్ యాక్షన్ దుమ్ము పట్టిన షూస్ వేసుకుని జిమ్కి వెళ్లడం. అదే ఐఏఎస్ అయితే ఒంటరిగా గంటల తరబడి చదవడం. సక్సెస్కి మీరు మోటివేటెడ్గా ఉన్నారా లేదా అనే ఫీలింగ్స్తో సంబంధం లేదు. రోజూ బోర్ కొట్టినా సరే ఆ పనిని ఎవరైతే చేస్తారో వాళ్ల దగ్గరికే అది వస్తుంది. స్టెప్ 3, ఎక్స్క్యూజ్ ప్రూఫ్ యోర్ ఎన్వైరన్మెంట్. విల్ పవర్ ఎప్పుడైనా ఫెయిల్ అవ్వచ్చు. కాబట్టి మన చుట్టూ ఉన్న వాతావరణంలో ఖచ్చితమైన ఫిజికల్ బ్యారియర్స్ని సెట్ చేయాలి. ఇందులో మొదటిది మార్నింగ్ ట్రాప్. ఉదయం 5 గంటలకి అలారం మోగగానే ఇంకో 5 నిమిషాలు నిద్రపోదాం అనిపిస్తుంది. ఆ ట్రాప్ని బ్రేక్ చేయడానికి ఈ రోజు రాత్రి మీ ఫోన్ని మీ బెడ్ పక్కన కాకుండా గదిలో మీకు అత్యంత దూరంగా ఉన్న కార్నర్లో ఛార్జింగ్ పెట్టండి. రెండవది ఫోకస్ ట్రాప్. పుస్తకం తీయగానే ఆటోమేటిక్గా మొబైల్ రీల్స్ ప్లే అవుతాయి. దాన్ని ఆపడానికి మీ స్టడీ అవర్స్లో ఒక హార్ష్ డిజిటల్ బ్యారియర్ని సెట్ చేయండి. ఫోకస్ మోడ్ని యాక్టివేట్ చేసి యాప్స్ అన్నింటినీ కంప్లీట్గా బ్లాక్ చేయండి. పడుకునేటప్పుడు ఫోన్ చేతికి అందనంత దూరంలో ఉండి పనిచేసేటప్పుడు డిజిటల్గా లాక్ అయి ఉంటేనే ఈ ప్రోటోకాల్ యాక్టివ్గా ఉన్నట్టు. ఇక చివరి ఫేజ్ స్టెప్ 4, లాక్ ఇన్ డే 1. మీరు రాసిన ఆ పేపర్ కింద మీ సంతకం చేయండి. అది మీతో మీరు చేసుకుంటున్న ఒక బైండింగ్ ఫిజికల్ కాంట్రాక్ట్. ఎప్పుడో ఒకరోజు చేస్తాను అనే దానికి ఈరోజే నా డే 1 అని డిసైడ్ అవ్వడానికి మధ్య ఉన్న తేడా చాలా పెద్దది. అది రేపు ఉదయం 5 గంటలకైనా లేదా ఈరోజు రాత్రి 10 గంటలకైనా సరే నెక్స్ట్ అవైలబుల్ టైంలోనే ఈ సిస్టమ్ని స్టార్ట్ చేయండి. ఈ సిస్టమ్ మీకొక స్ట్రక్చర్ని మాత్రమే ఇస్తుంది, కానీ ఆ కష్టాన్ని భరించాలా వద్దా అన్న డెసిషన్ పూర్తిగా నీది. ఒకసారి మీరు రాసిన ఆ పేపర్ని, లాక్ చేసిన మీ ఫోన్ సెట్టింగ్స్ని చూడండి. ఈ ఫ్లోచార్ట్ చూడండి. ఇప్పుడు మీరు కేవలం కలలు కనేవాళ్ల లిస్ట్ నుంచి ఒక ఫిజికల్ బ్లాకేజ్ సిస్టంతో పనిచేసేవాళ్ల లిస్ట్లోకి వచ్చేశారు. కానీ ఇక్కడ ఒక రియాలిటీ చెక్. ఈ వీడియో చూస్తున్నప్పుడు మీకు కలిగిన ఈ మోటివేషన్ రేపు ఉదయానికల్లా పూర్తిగా చచ్చిపోతుంది. ఎలాంటి యాక్షన్ తీసుకోనప్పుడు నీ కల ఎంత పెద్దదైనా సరే అది యూజ్లెస్. అందుకే రేపుదయం మోటివేషన్ లేనప్పుడు ఈ కొత్త సిస్టంకి కంట్రోల్ ఇవ్వండి. ఈ ప్రాసెస్లో ఉన్న ఫైనల్ ట్రూత్ ఇదే: కల పెద్దదైతే కష్టం ఇంకా పెద్దదిగా ఉండాలి. కాబట్టి మీ ప్రోటోకాల్ని పబ్లిక్గా లాక్ చేయడానికి కింద కామెంట్స్లో డే 1 అని టైప్ చేసి మీ పని మొదలుపెట్టండి.